హలో ఫ్రెండ్స్, నమస్తే. స్నేహితుడు అంటే ఎలా ఉండాలి? స్నేహితుడు అని మీరు చెప్పుకుంటూ ఉంటారు కదా! ఆ స్నేహంలో నిజం ఉందా? ఆ స్నేహంలో ఒరిజినాలిటీ ఉందా? ఆ స్నేహం నిష్కల్మషంగా ఉందా? అనేది ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నాకు స్నేహితులు చాలామంది ఉన్నారని చెప్పి చాలామంది అంటుంటారు. స్నేహితుడంటే ఎవరు ఫస్టు? శ్రేయోభిలాషి అంటే ఎవరు? స్నేహితుడు అంటే నువ్వు కావచ్చు, నీకున్నటువంటి ఆపోజిట్ పర్సన్ కావచ్చు, స్నేహితుడని నువ్వు అనుకునే వ్యక్తి కావచ్చు. నీకు ఆపద వచ్చింది అంటే అరక్షణం కూడా ఆలోచించకుండా వెంటనే స్పందించి నేనున్నాను అంటూ నీ భుజం తట్టేవాడు నిజమైనటువంటి స్నేహితుడు. అవునంటారా? కాదంటారా? అలాంటి స్నేహితుడు ఉంటే అతన్ని మాత్రమే నువ్వు స్నేహితుడు అనాలి. అలాంటి స్నేహితుడు ఉంటే అతన్ని మాత్రమే నువ్వు స్నేహితుడు అనాలి. నీకు అలా అతను స్పందించినప్పుడు నువ్వు కూడా సేమ్ ఈక్వల్‌గా అతని ఆపదన్నా, అతని కష్టాల్లో ఉన్నా, అతని కన్నీళ్లు నువ్వు తుడవటానికి వెనుకంజ వేయకుండా కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడు వాళ్ళని మాత్రమే స్నేహితులు అనాలి. వాళ్ళని మాత్రమే శ్రేయోభిలాషులు అనాలి. అంతేగాని స్నేహితుడంటే తన అవసరం కోసం నీ వెంట తిరిగేవాడు. నువ్వు డబ్బులు పెడితే అవి యూజ్ చేసుకునేవాడు. తన స్వలాభం కోసం నువ్వు ప్రతి విషయంలో ఏ విషయమైనా నువ్వేం చేసినా కానీ కరెక్ట్ అని చెప్పేసి తందానా అనేవాడు కాదు స్నేహితుడంటే. నువ్వు తప్పు చేస్తే తప్పును ఖండించేవాడు. నువ్వు కరెక్ట్‌గా ఉంటే ఇది కరెక్ట్ అని చెప్పేవాడు. నిజమైన మాటలను నిక్కచ్చిగా చెప్పేవాడు స్నేహితుడు. అంతేగాని స్వలాభం కోసం, అతని యొక్క లాభాపేక్ష కోసం నీ వెంట తిరిగి అతని అవసరం తీరిన తర్వాత నిన్ను విస్మరించేవాడు స్నేహితుడు కాదు, కాదు, కాదు. అలాంటి స్నేహాలు ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్నాయి. నిష్కల్మషమైనటువంటి స్నేహం కాదు, స్వార్థంతో కూడినటువంటి స్నేహాలు స్వలాభంతో కూడినటువంటి స్నేహాలు ఈ సమాజంలో తిరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి నీ ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్నటువంటి వ్యక్తుల్ని నీకు అవసరం వచ్చిందని చెప్పేసి పైసలు అడిగే ప్రయత్నం చెయ్యి. ఒక్కసారి ట్రై చెయ్యి. నువ్వు స్నేహితులు అని చెప్పేసి నీ ఫోన్ కాంటాక్ట్ నిండా నింపుకొని ఉన్నావు చూడు. వాళ్ళందరినీ నీకు వన్ టైం నీకు అవసరం వచ్చిందని చెప్పేసి, నీకు మనీ కావాలని చెప్పేసి, వాళ్ళు వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళనైనా సరే నువ్వు ఒక్కసారి అడిగి చూడు. నీతో మాట్లాడటం కాదు కదా, నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం కాదు కదా, నువ్వంటే ఎవరో కూడా తెలియనట్లుగా ఉంటారాళ్ళు. వీళ్ళనా నువ్వు స్నేహితులనేది? వీళ్ళనా నువ్వు శ్రేయోభిలాషులనేది? ఒక్కసారి ప్రియమైనటువంటి ఫ్రెండ్స్ మీకు నేను చెప్తున్నాను. మీ ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళ యొక్క మెంటాలిటీ మీరు గమనించాలి అనుకుంటే, వాళ్ళతో మీరు స్నేహం కొనసాగించాలనుకుంటే, ఒక్కసారి మీకు అవసరం వచ్చిందని ఒక్కసారి మీరు ఒక చిన్న పరీక్ష అనుకోండి. టెస్ట్ చేసి చూడండి. మీ ఫోన్ లిఫ్ట్ చేయరు. మీతో మాట్లాడరు. మీరంటే ఎవరో తెలియనంత దూరంగా వెళ్ళిపోతుంటారు. ఇలాంటి స్నేహితులే ఇప్పుడు ఉన్నారు. వీళ్ళని స్నేహితులు అనవచ్చా? ఇలాంటి వాళ్ళని శ్రేయోభిలాషులు అంటారా? అవకాశవాదులు అంటారు. అవసరానికి నిన్ను వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారంటారు. ఎస్ ఆర్ నో? ఇది కరెక్టా కాదా? కానీ స్నేహం అంటే నిష్కల్మషత్వాన్ని కోరుకుంటుంది, నిస్వార్థాన్ని కోరుకుంటుంది, మంచిని కోరుకుంటుంది, నీ శ్రేయోభిలాషి యొక్క ఎదుగుదలను కోరుకుంటుంది. అలాంటి స్నేహాలు లేవు. ఎదిగేవాడిని కూడా తొక్కే స్నేహాలు ఉన్నాయి. ఏదీ శాశ్వతం కాదు. మనీ అసలు శాశ్వతం కాదు. నీ దగ్గర ఉంటుందనుకుంటావు. నువ్వు గోల్డ్ చైన్ వేసుకుంటే అది శాశ్వతం కాదు. 5 ఏళ్లకి ఉంగరాలు పెట్టుకుంటే అవి ఎప్పుడు శాశ్వతంగా నీ వెంట వస్తాయి అని చెప్పేసి వెర్రి భ్రమలు కనమాకు. నీ దగ్గర డబ్బు ఉంటే నీ వెనకాల చాలామంది ఉంటారు. వీళ్ళంతా నీకు శాశ్వతమైనటువంటి మిత్రులు అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నావు మిత్రమా. నీ డబ్బు కోసం, నీ హోదా కోసం, సంఘంలో నువ్వు గౌరవప్రదంగా ఉన్నావు కాబట్టి నీ వెనక చాలామంది ఉన్నారు. వాళ్ళు శాశ్వతంగా నీ మంచిని కోరుకునే వ్యక్తులని నువ్వు గనక భ్రమపడ్డావంటే అది భ్రమగానే మిగులుతోంది.
సమాజంలో మంచి స్నేహితులు లేరా అని నేను అనడం లేదు. అలాంటి స్నేహితులు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు అరక్షణం కూడా ఆలోచించకుండా వెంటనే స్పందించి నీ కష్టాలని నీ కన్నీళ్ళు తుడిచే స్నేహితులు ఉంటే ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దు ప్లీజ్. ఎందుకంటే సమాజం మొత్తం స్వార్థంతో కూడుకొని ఉన్నది, సమాజం మొత్తం కుళ్ళుతో కూడుకున్నది. ఈ కుళ్ళు కలిగినటువంటి కుతంత్రాలు కలిగినటువంటి కలుషితమైనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు మంచి మిత్రులు ఉంటే ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టుకోవద్దు అసలు. ఎందుకు చెప్తున్నానంటే ఇది అనుభవపూర్వకంగా తెలిపినటువంటి విషయం. ఇది అనుభవంలో నాకు అనుభవం అయినటువంటి విషయాల్ని షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు కూడా మీరు ఫోన్ చేస్తే స్పందించినటువంటి స్నేహితులు ఉంటే వాళ్ళ స్నేహితులకు మీరు భావించొద్దు. దీనిపై మీ కామెంట్ ఏంటో మనస్ఫూర్తిగా మీ కామెంట్ని తప్పనిసరిగా తెలియచేయండి. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు. స్నేహితులు అని చెప్పే స్నేహం ముసుగులో మీతో మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నారు అనేది తెలిసేటటువంటి వీడియో ఇది. ప్లీజ్ దయచేసి లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఒక్కరికైనా మీరు దీన్ని షేర్ చేయండి. నిజమైన స్నేహితులు మీకుంటే, మంచి మనసు ఉన్నటువంటి స్నేహితులు ఉంటే ఆ స్నేహితుడి పేరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.